సర్వాధికారియు నిరంతర స్తోత్ర అర్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పుణ్యనామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు పాలిభాగస్తులైనటువంటి మీకు అందరికీ వందనాలు. మిమ్మల్ని బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ కనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. మధ్యాహ్నపు సమయాలలో దేవుని వాక్యాన్ని వినడానికి అత్యాశక్తితో సరిగ్గా ఉందని చూడమని ఈ మధ్యాహ్న కాల సమయంలో అత్యాశక్తితో దేవునిని ఆరాధించడానికి గాను, దేవుని మాటలు వినడానికి గాను ఆసక్తితో వచ్చినటువంటి మీ అందరిని బట్టి మరొకసారి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. ఈ వారంలో అనగా వచ్చే సోమవారం, మంగళవారం ప్రార్థన కూడికుంది, బుధవారం ప్రార్థన కూడికుంది, గురువారం ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన కూడికుంది, శుక్రవారం ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన కూడికుంది, శనివారం బాప్టిస్ట్ కార్యక్రమం ఉంది. మొత్తానికి బుజ్జమ్మ తల్లి గారికి మనం బాప్తిసం ఇవ్వవలసి ఉంది. అందుకు తల్లిగారితో మాట్లాడాం, దేవుని మాటలు చెప్పాం, బాప్తిసానికి ఎలా సిద్ధపడాలో చెప్పాం, ఎలా ప్రార్థన పూర్వకంగా నిలబడాలో చెప్పాం, బాప్తిసం అసలు దేవుడు అంటే ఏంటి మాట్లాడాం. తర్వాత మనము బాప్తిసం ఎందుకు మాట్లాడాం, ఎలా తీసుకోవాలి మాట్లాడాం, తీసుకున్న తర్వాత నీ పరిస్థితి ఏంటి మాట్లాడాం. అన్నీ మాట్లాడి ఒక వారమంతా ప్రార్థనలో గడపమని చెప్పాం. నీ పాపాలు ఒప్పుకునే ప్రార్థన తప్ప వేరొక ప్రార్థన ఉండకూడదు అన్న కోణాల్లో ఈ వారమంతా నీ పాపములు ఒప్పుకుంటూ 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 వాటన్నిటిని విడిచిపెట్టేయాలని చెప్పాం. అలాగున గత వారంలో మనము బాప్తిసం ఇవ్వవలసి ఉన్నది. కొన్ని పరిస్థితులు, కొన్ని కార్యక్రమాలను బట్టి ఇవ్వలేకపోయాము. వచ్చే వారము మంగళవారం బుధవారం ఇచ్చేద్దాంలే అనుకున్నాను. ఈ మంగళవారం బుధవారం గురువారం, మంగళవారము ప్రార్థన కూడికుంది సాయంకాలం, బుధవారము ప్రార్థన కూడికుంది సాయంకాలం, గురువారం నుంచి 2 రోజుల మీటింగులు తెలపడు సంఘంలో జరుగుతున్నాయి. 2 రోజుల మీటింగులు, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం. ఉదయం వచ్చి జనరల్ మీటింగ్, అందరూ పాలిభాగస్తులు అవ్వచ్చు. మధ్యాహ్నం మీ అందరికీ భోజనాలు ఉంటాయి. మధ్యాహ్నం నుంచి యూత్ మీటింగ్ జరుగుతుంది. 2 నుంచి 4:30 వరకు యూత్ మీటింగ్ ఉంటుంది. స్నాక్స్ అవి ఏర్పాటు చేస్తాం. మరలా సాయంకాలం జనరల్ మీటింగ్, అందరూ పాలిభాగస్తులు అవ్వచ్చు. అలాగున 2 రోజులు జరుగుతాయి. ఈ 2 రోజులు ఉండడాన్ని బట్టి ఎటికేలకు మనకు ఒకే ఒక్క రోజు ఖాళీ ఉంది, అది శనివారం. ఆదివారం మనకు ప్రభు బల్ల ఉంది. శనివారం బాప్తిసం పొందుకొని శుభప్రదంగా ఆదివారం ప్రభు బల్లలో చెయ్యేసేయచ్చు, పాలిభాగస్తులు అవ్వచ్చు. కనుక శనివారం మనకు బాప్తిస్ కార్యక్రమం ఉంటుంది. మీలో ఎవరైనా రావాలి అనుకుంటే శనివారానికి సిద్ధపడిపోండి. అర్థమవుతుందా? ఎవరైనా బాప్తిస కార్యక్రమానికి రావాలి అనుకుంటే శనివారానికి సిద్ధపడిపోండి. ప్రార్థన అయిపోయినాక ప్లేస్ అడగండి. క్లియర్? ప్రార్థన అయిపోయినాక ప్లేస్ చెప్తాను. శనివారము బాప్తిస కార్యక్రమం ఉంటుంది. రావాలనుకున్న వాళ్ళంతా సిద్ధపడండి.
కలిసి వెళ్దాం, బాప్తిస్మ కార్యక్రమాన్ని ముగించుకొని మరి కలిసి వద్దాం. కనుక మంచి అవకాశం, సిద్ధపడాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాం. శనివారం తల్లి గారికి మనం బాప్తిస్మ ఇవ్వనై ఉన్నాం, ప్రార్థనలు పెట్టండి. పొద్దున శనివారం ఉదయాన్నే మనం ఇక్కడ నుంచి బయలుదేరుతాం బాప్తిస్మ కార్యక్రమానికి. సాయంకాలంలోగా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. పోతే శుక్రవారం మనకు ఉపవాస ప్రార్థన ఉండబోదు. కారణం కలిగిరి తలపాడు ప్రాంతంలో మనకున్నటువంటి కూడికల దృష్ట్యా గమనించగలరని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. గురువారం శుక్రవారం జరిగే కూడికలలో మీరు కూడా అందరూ పాలిభాగస్తులు అవ్వండి. ఇళ్ళకు శుభ్రంగా తాళాలు వేసుకొని కూడా రావచ్చు, ఎందుకంటే భోజనాలు గీజనాలు అన్నీ అక్కడే. కాబట్టి గురువారం శుక్రవారం జరగబోయే ఈ 2 రోజుల కూడికకు రావడానికి మీ వంతున మీరు ప్రయాస పడగలరని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. చెన్నై ప్రాంతం నుంచి, విజయవాడ ప్రాంతం నుంచి దైవ సేవకులు రానై ఉన్నారు. మంచి దైవ వర్తమానాలు ఉంటాయి, మంచి సాక్ష్యాలు ఉంటాయి. యవనస్తులకైతే ప్రత్యేకించి అద్భుతమైన వర్తమానాలు యవన బిడ్డలకు అందించడం కూడా జరుగుతుంది. కనుక గమనించగలరని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాం. తిరుపతి నుంచి వస్తారు, విజయవాడ నుంచి వస్తారు సేవకులు, చెన్నై నుంచి వస్తారు, మంచి వర్తమానాలు అందిస్తారు. మ్యాక్సిమము రావడానికి ప్రయత్నాలు చేయగలరని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ వాక్యంలోనికి వెళ్తున్నాను. జాగ్రత్తగా మీ మనసులు దేవుని వాక్యం మీద కేంద్రీకరించాలని, దృష్టి నిలపాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. జాగ్రత్తగా మనము పార్ట్ 1 ఎస్తేరు జీవితాన్ని ధ్యానం చేస్తున్నాం. పార్ట్ 1ను ధ్యానం చేసాం. పార్ట్ 1లో దర్యావేషు వస్తీ గురించి మాట్లాడుకోవడం జరిగింది. పార్ట్ 2లో అహష్వరోషు గురించి మాట్లాడుకోవడం జరిగింది. పార్ట్ 3లో అహష్వరోషు గురించి మాట్లాడుతూ ఎస్తేరుకి వస్తీకి డిఫరెన్స్ చెప్పడం జరిగింది. పార్ట్ 4లో మనం ఉన్నాం. జాగ్రత్తగా ఇక్కడ నుంచి మనం విందాం. ఎట్టికేలకు గ్రీకుల మీద అహష్వరోషు దాడి ముగిసింది. దాడిలో అహష్వరోషు ఓటంపాలైపోయాడు. ఓడిపోయిన అహష్వరోషు బాధతో తన బాధ, తన నిట్టూర్పు, తన కోపం అన్నీ చల్లారిపోయాయి. చల్లారిపోయిన తదనంతరం పోగొట్టుకున్న, వదిలేసుకున్న, తీసివేయబడిన వస్తీని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే అక్కడున్న యవనస్తులను అడిగాడు. యవనస్తులు సలహా ఇచ్చారు. 127 సంస్థానంలో ఉన్న కన్యకలందరినీ సిద్ధపరిచి ఆ కన్యకలలో ఒక కన్యకను నీకు రాణిగా ఏర్పరచుకోమని సలహా ఇచ్చారు. ఆ విషయము అహష్వరోషుకి అనుకూలంగా ఉన్నది. అనుకూలంగా ఉండడాన్ని బట్టి మెట్టుకు 127 సంస్థానాల నుంచి కన్యకలందరినీ పోగు చేసి అంతఃపురంలో సమకూర్చారు. ఒక్కొక్క కన్యక అహష్వరోషు దగ్గరికి వెళ్తుంది, వస్తుంది. వాళ్ళల్లో యూదురాలైనటువంటి, తల్లిదండ్రులను పోగొట్టుకున్నటువంటి ఒక బీద కుటుంబంలో ఒక జీవనాన్ని పేదరికమును కొనసాగిస్తున్నటువంటి ఒక యవనస్తురాలు ఉంది. ఆవిడ పేరే హదస్సా. తల్లిదండ్రులను పోగొట్టుకుని పేదరిక జీవితాన్ని అనుసరిస్తూ కొనసాగించుకుంటూ తన అన్నయ్య అనబడిన మొర్దెకై ఆధ్వర్యములో తన జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ ఒక యూదురాలు
బెన్యామీను గోత్రానికి చెందినటువంటి స్త్రీ ఈ హదస్స ఆ కన్యకులలో ఒకటిగా ఉంది. ఈవిడ దినమొచ్చింది, అహష్వరోషు ఎదుటికెళ్ళి నిలబడింది. అహష్వరోషు దగ్గరికి వెళ్ళింది. అహష్వరోషు ఈ హదస్స అనబడిన ఈ వ్యక్తిని, ఈ స్త్రీని, యవనస్తురాలని తనకు రాణిగా అంగీకరించిన ఆ దినమందు ఒక పెద్ద విందును, సెలవు దినాన్ని ప్రకటించి 127 సంస్థానాలకు ఒక పెద్ద విందునే మరలా ఏర్పాటు చేయడం జరిగింది. మెట్టుకు హదస్స అనబడిన ఎస్తేర్ ఎవరికి రాణిగా మార్చబడింది? అహష్వరోషుకు రాణిగా మార్చబడింది. మాదియా పారసిక 127 సంస్థానాలకు రాణిగా మార్చబడింది ఈ హదస్సు అనబడిన ఎస్తేర్. అహష్వరోషుకు భార్యగా మార్చబడింది ఈ హదస్సు అనబడిన ఎస్తేర్. ఎలాంటి వాడు? భయంకరమైన క్రూరత్వం కలిగిన వాడు అహష్వరోషు. మూర్ఖత్వం కలిగిన వాడు అహష్వరోషు. ప్రాణాలంటే లెక్కలేనివాడు అహష్వరోషు. తన రాజ్యము కోసం ఏమైనా చేయడానికి వెనకాడని క్రూరత్వం కలిగిన వాడు అహష్వరోషు. తలలు నరకడానికి వెనకాడడు. డబ్బులకు తన ధనము కోసం ఏమైనా చేయడానికి వెనకాడని బహుక్రూరత్వం కలిగినటువంటి, బహుమూర్ఖత్వం కలిగినటువంటి వ్యక్తే ఈ అహష్వరోషు. ఈ అహష్వరోషుకు ఇప్పుడు ఏమైంది? ఎస్తేరు భారీగా మార్చబడింది. అహష్వరోషుకు భారీగా మార్చబడింది ఎస్తేర్. గత వారంలో నేను చెప్పినట్టుగా ఈ క్రూరత్వం కలిగిన అహష్వరోషు, ఈ మూర్ఖత్వం కలిగిన అహష్వరోషు రాజ్యం కోసం ప్రాణాలు తీయడానికి వెనకాడని వాడు, తలలు నరకడానికి వెనకాడని వాడు, ధనమిస్తే ఏదైనా చేయగలిగినటువంటి వాడు, మేలు చేసిన వారికి కూడా కీడు చేసేటువంటి మూర్ఖ స్వభావం, క్రూర స్వభావం కలిగిన ఈ అహష్వరోషు ఎస్తేరుని తన రాజ్యంలో సగభాగం ఇవ్వడానికి వెనకాడట్లేదు. తన రాజ్యంలో సగభాగం ఇవ్వడానికి వెనకాడట్లేదు. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని గమనిస్తే తన రాజ్యంలో సగభాగం ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు? ఎస్తేర్కి. ఎస్తేర్, నా రాజ్యంలో సగభాగం నీకు ఇవ్వస్తాను, ఏం కావాలో కోరుకో అంటున్నాడు అహష్వరోషు ఎస్తేరుని బట్టి. రాజ్యం కోసం ప్రాణాలు తీసేవాడు, రాజ్యం కోసం తలలు నరికేవాడు, తన రాజ్యం కోసం ఏది చేయడానికి వెనకాడని క్రూరుడు ఎస్తేరుకి సగభాగం ఇస్తానంటున్నాడు. పారసిక మాదియా సామ్రాజ్యంలో ఏదైనా ఒక శాసనము రాసి రాజు ముద్ర వేయబడిన తర్వాత దానిని ఎవడు మార్చలేడు. శాసనం రాసి రాజు ఉంగరపు ముద్ర వేసి తాకీదులు రాయించిన తర్వాత దాన్ని ఎవడు మార్చలేడు. అలాంటిది ఎస్తేరు నిమిత్తం, ఎస్తేరు కొరకు, ఎస్తేరు ఛాతి నిమిత్తం అహష్వరోషు ఎస్తేరి మనవిని అంగీకరిస్తూ, ఎస్తేరి కొరకు హదస్స అనబడిన ఎస్తేరు నిమిత్తం ఏ ముద్ర అయితే ఏ మానవుడు మార్చగలడో ఒకసారి తాకీదులు రాసి రాజు ఉంగరంతో ముద్ర వేసి రాయించబడిన ఆ తాకీదులు పంపిన తర్వాత ఏ వ్యక్తి మార్చలేడు. అలాంటిది ఎస్తేరు కొరకు అహష్వరోషు మార్చడానికి కూడా వెనకాడలేదు.
మనకి ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 4, 8, 10, 17 వచనాలు మనకు కనబడతాయి. ఎస్తేరు కొరకు, ఎస్తేరు నిమిత్తం ఏ మానవుడు మార్చజాలన్నటువంటి వాటిని కూడా ఎస్తేరు కొరకు, ఎస్తేరు నిమిత్తం ఆ చట్టాలను కూడా ఏం చేసేస్తున్నాడు? త్రిప్పేస్తున్నాడు, మార్చేస్తున్నాడు ఎస్తేరు కొరకు. ఆలోచించండి. ఎస్తేరు కొరకు ఏది చేయడానికి కూడా వెనకడట్లేదు అహష్వేరోషు. ఎస్తేరు నిమిత్తం ఏది చేయడానికి కూడా వెనకడట్లేదు అహష్వేరోషు. లేఖనం అంటది, ఎస్తేరును రాజు ప్రేమించి, ఎస్తేరు గ్రంథం 2:17లో రాజు ఎస్తేరును ప్రేమించి, ప్రేమే లేనటువంటి క్రూరత్వం కలిగినటువంటి ఈ వ్యక్తిలో, మూర్ఖత్వం కలిగినటువంటి ఈ వ్యక్తిలో, ప్రేమే అరుదైపోయినటువంటి ఈ వ్యక్తిలో ఎస్తేరును ప్రేమిస్తున్నాడంట. ఎస్తేరును ప్రేమిస్తున్నాడంట. వస్తీ నిమిత్తము వేరే వాళ్ళ సలహా తీసుకున్నవాడు ఎస్తేరు నిమిత్తం ఎవరి సలహా తీసుకోవట్లా, తనకు తానే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మనకు ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో కనపడుతుంది. వస్తీ నిమిత్తం 1వ అధ్యాయం 6వ వచనంలో వస్తీ నిమిత్తం మమేకాన్ సలహా తీసుకున్నాడు. మమేకాన్ ఇచ్చిన చెడు సలహాను బట్టి వస్తీని తీసివేశాడు. కానీ ఎస్తేరు విషయానికి వచ్చేసరికి ఎవరి సలహా తీసుకోవట్లేదు, తనకు తానుగా నిర్ణయం తీసుకుంటున్నాడు. సలహాలు తీసుకునే అలవాటు ఉన్నవాడు అహష్వేరోషు. ఎస్తేరు దగ్గరకు వచ్చేసరికి ఎవరి సలహా తీసుకోవట్లేదు. ఇప్పుడు అర్థమైంది మనోడికి, నా భార్య విషయంలో నేను తప్ప ఇంకెవరి సలహా నిర్ణయము తీసుకోకూడదని. జాగ్రత్త గమనించండి. ఎస్తేరు పట్ల అహష్వేరోషు చూపిస్తున్న ఆ తీరును గమనించండి. ఎస్తేరు పట్ల అహష్వేరోషు వ్యవహరిస్తున్న ఆ వ్యవహారాన్ని గమనించండి. వస్తీ కోసం, తన రాజ్యం నిమిత్తం వస్తీని కూడా తీసివేయడానికి వెనుకాడని అహష్వేరోషు ఎస్తేరు కొరకు సగభాగం తన రాజ్యంలో ఇస్తానంటున్నాడు. వస్తీ నిమిత్తం వేరే వాళ్ళ సలహా తీసుకున్న ఈ అహష్వేరోషు ఎస్తేరు విషయానికి వచ్చేసరికి తనకు తానుగా నిర్ణయం తీసుకుంటున్నాడు. వస్తీ విషయంలో శాసనం రాసి రాజు ఉంగరపు ముద్ర వేసి తాకీదులు పంపితే దానిని మార్చడానికి కూడా ఇష్టపడనటువంటి అహష్వేరోషు ఎస్తేరు విషయానికి వస్తే అదే ముద్రను కూడా మార్చేసి, ఎస్తేరు నిమిత్తం మార్చివేసి, తిప్పివేసి, చట్టాన్ని కూడా తిప్పివేసి మార్చివేసేశాడు ఈ అహష్వేరోషు. ఏం చేస్తున్నావు ఎస్తేరు? క్రూరుణ్ణి, మూర్ఖుణ్ణి, కఠినాత్ముణ్ణి, బండలాంటి స్వభావాన్ని కలిగిన వాడిని ఇట్టే మార్చేసింది. ఏం చేసుంటుంది? ఏం చేసుంటుంది? అహష్వేరోషు ఎస్తేరు దగ్గరికి వెళ్ళిపోయాడంటే స్టన్ అయిపోతాడు, నిలబడిపోతాడు. ఎస్తేర్, నీ కోరికేంటో చెప్పేసి అంటాడు, నీ మనవేంటో చెప్పేసేయి అంటాడు. ఏం చేస్తుండాలి? ఏమి చేసుంటే ఎస్తేరు ఆ క్రూరుణ్ణి, ఆ మూర్ఖుని మార్చేస్తుంటుంది. ఇది ఈ రోజు నుంచి మనం వినబోతున్నటువంటి మాట. ఎస్తేరులో ఉన్న క్వాలిటీస్ నేను ముందుంచుతాను. ఈ క్వాలిటీస్ మన జీవితంలో, మన బ్రతుకులో కూడా మనము అన్వయించగలిగితే ఎలాంటి క్రూరుడైనా ఇట్టే మార్చేయచ్చు, ఎలాంటి మూర్ఖుడినైనా ఇట్టే మార్చేయచ్చు, ఎలాంటి కరుడుగట్టిన వాడినైనా ఇట్టే మార్చేయచ్చు. మొదటిది ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15-16 వచనాలు.
ఉమ్, నా నిమిత్తము ఉపవాసముండి ఉమ్, 3 దినముల అన్నపానములు చేయకుండిని. ఉమ్, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ఉమ్, ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉమ్, నున్నను. నేను రాజునకు ప్రవేశించుదును. ఉమ్, నేను నశించినా నశించెదను. ఉమ్, అటువలనే మొర్దెకై బయలుదేరి ఉమ్. ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. జాగ్రత్త గమనించండి. ఎస్తేరు అహష్వరోషుని మార్చగలిగిందంటే, ఎస్తేరుకి అనుకూలంగా అహష్వరోషు మారాడు అంటే, ఎస్తేరు ఉపవాస ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న స్త్రీ. ఏ ప్రార్థన జీవితం ఉంది ఎస్తేరులో? ఉపవాస ప్రార్థన జీవితం ఉన్న స్త్రీ. కాంటెక్స్ట్ మీకు వివరిస్తాను, బాగుంటుంది. ఎవరైనా కానీ రాజు పిలవకుండా రాజు ఎదుటకెళ్ళి నిలబడితే, రాజు వచ్చి అలా కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు రాజు చేతిలో ఒక దండం ఉంటుంది, ఒక దండం. రాజు పిలవకుండా ఎవరన్నా వెళ్ళి రాజు దగ్గర నిలబడినప్పుడు పొరపాటున ఈ రాజు దండము కూడా వాళ్ళ మీద చూపికపోయాడా ఇంక వాడు అవుట్, ఇంకొన్ని చంపేస్తారు. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడాలి అంటే ఖచ్చితంగా రాజు పిలిస్తేనే వెళ్ళాలి. ఎందుకంటే ఆ కాలపు చక్రవర్తులకి ఏ అపాయం ఉంటుంది? ప్రాణాపాయం. క్షమించండి, రాజు అంటున్నాను, చక్రవర్తి. ఆ ప్రాణాపాయం ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానీరు, ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి రానీరు, ఎలా పడితే అలా లోపలికి రానివ్వరు. ప్రాణాపాయం ఉన్నటువంటి చక్రవర్తులు కొన్ని జాగ్రత్తలు కలిగి ఉంటారు, కొన్ని నియమాలు కలిగి ఉంటారు. అలాంటిది ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు, రాజు ఎదుట నిలబడడానికి లేదు. అందులో పొరపాటున స్త్రీలు రావడానికి అస్సలు లేదు. దండము చూపిస్తే నువ్వు బతికిపోతావు, చూపికపోతే నువ్వు ఎత్తిపోతావు, ఇంక నేను ప్రాణాలతో ఉండనీరు. అది పరిస్థితి. ఇప్పుడు ఎస్తేరు అహష్వరోషు రాజు ఎదుటికెళ్ళి నిలబడాలి. రాజు ఎదుటికెళ్ళి నిలబడాలి. ఎందుకు నిలబడాలి? సామ్రాజ్యంలో హామాను అనబడిన ఒక వ్యక్తి ఒక కుట్ర పన్నుతున్నాడు. ఏం కుట్ర పన్నుతున్నాడు? ఎస్తేరు జాతి వారైన యూదా ప్రజలందరినీ చంపేయాలని. ఎస్తేరుతో ఉన్నటువంటి యూదా ప్రజలందరినీ, యూదా జాతిని చంపివేయాలని ఒక పెద్ద కుట్ర పన్నాడు. కుట్ర పన్ని రాజు ఉంగరము చేత శాసనం రాయించి, రాజు ఉంగరము చేత ముద్ర వేయించి, ఆ తాకీదులు 127 సంస్థానాలలో పంపించేశారు. ఎక్కడ యూదులు దొరికినా పలానా డేట్న పలానా సమయాన లేపేయండి. ఒక తేదీ కూడా నిర్ణయించబడింది. ఆ తేదీ 12వ నెల 13వ తేదీ ఇశ్రాయేలీల క్యాలెండర్ ప్రకారం, యూదుల క్యాలెండర్ ప్రకారం. ఆ దినం వచ్చేసరికి యూదులు అనబడిన వారు ఎక్కడ దొరికితే అక్కడ లేపేయండి. ఇది హామాను పన్నినటువంటి కుట్ర యూదుల మీద హామాను పన్నినటువంటి కుట్ర అది. ఈ విషయం ఎవరికి తెలిసింది? మొర్దెకైకి తెలిసింది. ఎవరు మొర్దెకై? ఎస్తేరు యొక్క అన్న. అసలు యుద్ధం ఎవరెవరికో తెలుసా? హామానుకి మొర్దెకైకి యుద్ధం అయితే అది చినికి మొర్దెకై యొక్క జాతి అనగా ఎస్తేరు జాతి, మొర్దెకై జాతి ఒకటే. ఏ జాతి అది? యూదా జాతి. ఈ ఎఫెక్ట్ యూదా జాతి అందరి మీద పడింది. హామాను ఎవరు లేపాలా? మొర్దెకై లేపేసే అధికారం కూడా ఉంది హామానుకి.
ఎందుకంటే హామాను ప్రధానమంత్రి, మొర్దుకై చిన్న జాబ్, స్వల్ప జాబు చేసుకునేవాడు. అయినప్పటికీ ఈ హామాను వెనకాల అపవాది కుట్ర, యూదులందరిని లేపేయాలని. ఎందుకంటే యూదులలో నుంచి యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు కనుక అందరిని లేపేయాలని. ఈ చరిత్ర మీకు అర్థం కాదు కనుక నేను చెప్పదలుచుకోవట్లేదు. యూదులందరినీ లేపేయాలని హామాను కుట్ర. ఆ కుట్రతో, ఆ కుయుక్తితో యూదులందరిని లేపించడానికి గాను అహస్వరోషుకు డబ్బిచ్చాడు మొర్దుకై, క్షమించాను, హామాను డబ్బిచ్చి తాకీదులు రాయించి రాజు ఉంగరపు ముద్రని వేయించి ఆ తాకీదులు 127 సంస్థానాలకు పంపించారు. 12వ నెల 13వ తేదీ వీళ్ళు మొత్తం లేపేయాల. ఈ విషయం మొర్దుకైకి తెలిసింది. మొర్దుకై ఎస్తేరుకి చెప్పాడు. ఎస్తేరు నింది, నేను వెళ్ళలేను. ఎందుకు వెళ్ళలేవు? రాజు పిలవకుండా పోతే లేపేస్తాడు, అదే ఉంటుంది లేఖనం. నేను వెళ్ళలేను, నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడు, నీ జాతి అయిన యూదులందరినీ లేపేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ తాకీదులు కూడా వెళ్ళిపోయాయి, డేట్ కూడా నిర్ణయించబడింది. ఓ ఎస్తేర్, నువ్వు ఇప్పుడు వెళ్ళి అహస్వరోషు ఎదుట నిలబడి మాట్లాడకపోతే యూదా జాతి ఎగిరిపోద్ది, యూదా జాతి లేపేస్తారు. చూడండి, ఆ మాటలు బలం ఉంటాయి. ఎస్తేరు గ్రంథం 13వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతున్నాం. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దుకైకు తెలుపగా, మొర్దుకై ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందువని నీ మనసులను తలంచుకునవద్దు. ఎస్తేర్, అహస్వరోషు సమస్తములో రాజనగరులో రాణివై కూర్చొనున్నాను, నాకే అపాయము రాదని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు కూడా యూదురాలివే. అన్నయ్య అయిన మొర్దుకై ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రాజు నగరంలో ఎస్తేరు రాణి హోదాలో ఉంటే మొర్దుకై అక్కడ ఒక జాబులో ఉంటాడు, ఒక చిన్న జాబులో అదే నగరంలోనే పనిచేస్తుంటాడు. నపుంసకుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎస్తేరు చెప్పినవి ఇక్కడ తీసుకొస్తుంటారు, ఇక్కడ చెప్పినవి అక్కడికి పంపిస్తుంటారు. మొర్దుకై చెప్పి పంపిస్తున్నాడు రాసి ఎస్తేరుకి, నేను రాజు నగరులో ఉన్నాను, నాకు ఏ కీడు కలగదు, ఏ అపాయం కలదని నువ్వు అనుకుంటున్నావు ఎస్తేర్. నువ్వు కూడా యూదురాలు అని మర్చిపోవద్దు. రాజు ఉంగరపు వేలు ముద్రవేతో ముద్రించబడింది, యూదులందరినీ లేపేమని. నువ్వు కూడా యూదురాలివే, నీకు కూడా ప్రాణాపాయం ఉంది, మర్చిపోదేస్తే అంటూ 14వ వచనం చూడు. నీవు ఈ సమయమందు ఏమి మాటలాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము, విడుదల మరొక దిక్కు నుండి వస్తుంది. ఎస్తేర్, యూదుల పట్ల ప్రాణాపాయం ఉందని నీకు నేను చెప్పాను. ఇప్పుడు నువ్వు రాజు ఎదుటకెళ్ళి నిలబడి మాట్లాడమని చెప్తున్నాను. నువ్వు మాట్లాడదో కుదరదంటే, నువ్వు మాట్లాడకపోతే యూదులను రక్షించడానికి దేవుడు మరొక సహాయం పంపుతాడు. ఏదో ఒక చోట నుంచి, ఏదో ఒక వైపు నుంచి, ఏదో ఒక మార్గంలో నుంచి యూదులకు సహాయం దొరుకుతుంది, యూదులకు విడుదల దొరుకుతుంది. యూదులను తప్పించడానికి సమర్థుడు యూదుల వెనక ఉన్నాడే. నువ్వు మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయం, విడుదల మరొక దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారందరూ నశించెదరు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమనేను. నీవును నీ తండ్రి ఇంటి వారు నశించెదరు. ఎస్తేర్, నువ్వు ఇప్పుడు రాజు ఎదుటకెళ్ళి యూదుల గురించి నువ్వు మాట్లాడకపోతే యూదులను రక్షించడానికి దేవుడు వేరొక సహాయం మార్గాన్ని ద్వారాన్ని తెరుస్తాడు. బట్ నీవు నీ ఇంటి వారు మాత్రము నశించిపోతారు. బహుశా నువ్వు అక్కడికి వెళ్ళింది యూదులను రక్షించడానికేమో. బహుశా నువ్వు ఆ రాజ్యంలోకి రాణిగా ఏర్పరచబడింది
ఇలాంటి ప్రమాదం ఒకటి రాబోతుంది, దీని నుంచి మమ్మల్ని అందరిని తప్పించడానికి ముందుగానే దేవుడు నిన్ను అక్కడ పంపాడేమో ఆలోచించేస్తే అంటాడండి. మీరు 10వ వచనాన్ని కొన్ని చూడండి, 9, 10 వచనం. అంతటా ఎస్తేరు మొర్దుకైతో చెప్పమని, అదే 4వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుతున్నా. అంతటా ఎస్తేరు మొర్దుకైతో చెప్పమని హాతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలవబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లు రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజా సేవకులందరికీ అతని సమస్తనంలోనున్న జనులందరికీ తెలిసి ఉన్నదే. పిలవబడకుండా, రాజు పిలవకుండా ఎవడైనా కానీ వెళ్ళి రాజు అంతర్గృహంలోకి వెళ్ళి నిలబడితే ఆయన చేతిలో ఏముంటుందంట? బంగారు దండం. అది ఎత్తి నీ వైపు చూపిస్తే నువ్వు సేపు, లేకపోతే పోతాం. అదే చెప్తుంది ఎస్తేర్. రాజు పిలవకుండా నేను వెళ్ళి నిలబడి మాట్లాడితే, పొరపాటున బంగారు దండం నా ఎత్తి చూపించకపోతే నా పరిస్థితి ఏంది? నన్ను లేపేస్తారంటే మొర్దుకై దానికి ఇస్తున్నాడు సమాధానం. ఇప్పుడు నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటే యూదులకు వేరే దిక్కు నుంచి సహాయం అయితే వస్తుంది, బట్ నీవు నీ తండ్రి ఇంటి వారు మాత్రం నశించిపోతారు. బహుశా నువ్వు ఆ సమస్తలోనికి రానిగా మార్చింది దేవుడు, ఎందుకోనేమో ఆలోచించి ఎస్తేర్ అన్నాడు. దాంతో ఎస్తేరు మరలా రిప్లై ఇచ్చింది, అయితే ఓ పని చేయండి, నేను నా చలికెత్తులో ఉపవాసం ఉంటాను. ఎక్కడెక్కడ మన సమస్త 127 సంస్థానంలో ఎక్కడెక్కడ యూదులు ఉన్నారు అందరు కలిసి ఏముండాలా? ఉపవాసం ఉండండి, నేను వెళ్ళి రాజు ఎదుట నిలబడడానికి పూనుకుంటున్నాననింది. మీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమవుతుందా లేదా? రాజు ఎదుట ఎవడు పడితే వాళ్ళు నిలబడడానికి జాగ్రత్తగా నన్ను మరొకసారి వివరిస్తాను. హామాను, మొర్దుకై వీళ్ళిద్దరికి శత్రుత్వం ఉంది. హామాను, మొర్దుకై యూదుడు. హామాను లాంటి అన్యులకు తలదించని వాడు. తల దించలేదన్న కోపంతో హామాను మొర్దుకై మీద కోపం పెట్టేసుకున్నాడు, పగ పెట్టేసుకున్నాడు. అది కాస్త చినికి ఈ హామాను యూద జాతి అందరి మీద టార్గెట్ పెట్టేశారు, యూదులందరిని లేపేయాలని. అందుకు గాని ఈ హామాను చక్రవర్తి అయిన అహష్వేరోషుకు డబ్బిచ్చి మామూలు కాదు, చాలా డబ్బిస్తాడండి, చాలా డబ్బిస్తాడండి. ఆ డబ్బిచ్చి ఆ డబ్బు చేత ఒక శాసనం రాయించి రాజు ఉంగరపు ముద్ర వేయించుకొని ఆ తాకీదులు 127 సంస్థానాలకు స్ప్రెడ్ చేశాడండి. 127 సంస్థానాలకు ఆ తాకీదులు వెళ్ళిపోయాయి. ఈ విషయం ఎవరికి తెలిసింది? మొర్దుకైకి తెలిసింది. మొర్దుకై వెంటనే రాజు నగరులో ఉన్నటువంటి రాణిగారైన ఎస్తేరుకి సమాచారం పంపించాడు. ఎస్తేర్, యూదా జాతి అందరికీ ప్రాణాపాయం ఉంది, నువ్వు వెళ్ళి రాజు ఎదుటకు నిలబడి మాట్లాడు అన్నాడు. దానికి ఎస్తేరు, రాజు పిలవకుండానే పురుషుడే కానీ స్త్రీయే కానీ వెళ్ళి నిలబడితే రాజు చేతిలో ఉన్న బంగారు తొడ నా వైపు చూపించకపోతే నన్ను లేపేస్తారు, నీకు తెలుసు కదా అనింది. మరల మొర్దుకై అన్నాడు, అయితే ఓకే, నువ్వు మాట్లాడకుండా వెళ్ళి అహష్వేరోషు అయిన చక్రవర్తితో మాట్లాడకుండా, నీ భర్తతో మాట్లాడకుండా మౌనంగా ఉండిన ఎడల యూదులకు వేరే దిక్కు నుంచి సహాయం అయితే వస్తుంది, బట్ నీవు నీ జాతి నీవు నీ కుటుంబం, నీ తండ్రి కుటుంబం మాత్రం నశించిపోతారు అని మొర్దుకై సమాధానం ఇస్తాడు. బహుశా నువ్వు రానివైంది ఎందుకోనేమో ఆలోచించు అంటాడు మొర్దుకై. దాంతో ఎస్తేర్ అనింది, ఓకే, నేను ఉపవాసం ఉంటాను, మీరందరూ ఉపవాసం అని. కాంటెక్స్ట్ అర్థమైందా? ఎస్తేరులో ఉన్న స్వభావము, మొదటి స్వభావం ఏంటి? ఉపవాసం ఉండి రాజు ఎదుటికెళ్ళి ఎస్తేరు నిలబడిపోయింది. చాలామంది వెళ్తారు కదా రాజుతో మాట్లాడడానికి, ఎవరి మీదకి బంగారు దండం చూపిస్తే వాళ్ళ సేపు మిగతా వారిని లేపేస్తారు. రాజు
అంతర్గృహంలోనికి వెళ్ళి ఎస్తేరు ఇలా నిలబడితే రాజుగారు వచ్చాడు, ఆయన చక్రవర్తి వచ్చాడు. చక్రవర్తి వచ్చి అలా కూర్చొని ఆ బంగారు దండ నిలదీసి ఎస్తేరు వైపు చూపించాడు. ఎస్తేరు వైపు చూపించాడు. చూపించకపోతే లేపేస్తాడు ఎస్తేరుని. వస్తీకి పట్టిన గతి పట్టుతుంది అనటంలో సందేహం లేదు. ఎస్తేరు లేపేస్తాడు. ఎస్తేరు వైపు చూపించాడు. ఇక్కడ ఈ రాజుగారి మనస్సు మారిపోయి ఆ బంగారు దండం ఎస్తేరు వైపు చూపించడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఏం జరిగింది దానికి వెనకల్లా? ఉపవాస ప్రార్థన జరిగింది. అందుకే ఎస్తేరు మీదనే బంగారు దండం నిలబడేటట్టు దేవుడు అశ్వరోష మనుషుని ఏం చేశాడు? త్రిప్పాడు, మార్చాడు. జాగ్రత్తగా ఉపవాస ప్రార్థన కావాలి. ఈ అహశ్వరోషుని ఈజీగా ఎస్తేరు మార్చడంలో, ఎస్తేరుకు తనకు అనుకూలంగా అహశ్వరోషు మార్చబడడానికి, ఎస్తేరు ఏది కావాలంటే అది చేయడానికి వెనకాడకుండా చేస్తున్నాడంటే ఎస్తేరు జీవితంలో ఉన్న ఒక పెద్ద పాయింట్, ఒక గొప్ప విషయం, ఒక మంచి లక్షణం ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన. ఎస్తేరు ఉపవాస ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న స్త్రీ. అలాంటి క్రూరుడు మారాలంటే కావాలి ఉపవాస ప్రార్థన. అలాంటి మూర్ఖుడు మారాలంటే కావాలి ఉపవాస ప్రార్థన. అలాంటి కఠినాత్ముడు మారాలంటే కావాలి ఉపవాస ప్రార్థన. అలాంటి కరుడు కట్టిన వాడు మారాలంటే కావాలి ఉపవాస ప్రార్థన. తలలు తెంచడానికి కూడా వెనుకాడని వాడు మారాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. ఉపవాస ప్రార్థన కావాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ మీ విజయానికి ముఖ్య కారణం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పగలిగే మాట ఏంటి చెప్పనా? ఉపవాస ప్రార్థన. నెహెమ్యా దగ్గరికి వెళ్దాం. నెహెమ్యా, నువ్వు ప్రాకారాలు కట్టడానికి వెళ్ళినప్పుడు నీ మీద అన్ని కుయుక్తులు, అన్ని కుతంత్రాలు. ఎందుకండి? నెహెమ్యా దగ్గరికి వెళ్ళి, నెహెమ్యా నువ్వు రాజు దగ్గర, అర్థహాసస్థానబడిన రాజు దగ్గర గిన్నెందిచ్చేవాడివి. అలాంటి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడివైన నువ్వు ప్రాకారాలు కట్టడానికి పర్మిషన్ నీకెట్టొచ్చింది అని అడిగితే నెహెమ్యా అంటాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజైన అర్థహాసస్థ దగ్గరికి వెళ్ళి నిలబడితే రాజైన అర్థహాసస్థ మనసును దేవుడు మార్చేశాడంటాడు. రాజైన అర్థహాసస్థ మనస్సును దేవుడు మార్చి వెళ్ళి ఆ ధనము, బంగారు, కావలసిన సామాగ్రి నుంచి పడిపోయిన ప్రాకారాలు, యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టించుకోండి అని చెప్పాడని చెప్తాడు. విజయానికి కారణం ఉపవాస ప్రార్థన. సమూయేలు దగ్గరికి వెళ్ళండి. ఎప్పుడు చూసినా ఫిలిస్తీన్ల చేతిలో ఓటమి ఓటమి ఓటమి, ఓడిపోతున్నా ఈ ఇశ్రాయేలీలు ఒక్కసారిగా ఫిలిస్తీన్ను ఓడగొట్టడానికి గల కారణం ఏంటి అడగండి. సమూయేలు అంటాడు, ఉపవాస ప్రార్థన ఉండమని నేను వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఉపవాసం ఉండి మేము పాపాత్ములమని ఒప్పేసుకున్నారు. దేవుడు విజయాన్ని ఇచ్చేసాడంట. ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి పలుమార్లు యుద్ధం. ఒకసారి యుద్ధం జరిగితే 4,000 కాల్బలం పోయింది. ఇంకోసారి యుద్ధం జరిగితే 22,000 మంది, 24,000 కాల్బలం. అపజయం. పలుమార్లు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతున్నారు. యుద్ధానికి వెళ్ళడం, ఓడిపోవడం, యుద్ధానికి వెళ్ళడం, ఓడిపోవడం. ఓడిపోవడమే కాకుండా ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. అర్థం కాని స్థితిలో ఉంటే సమూయేలు వచ్చి అంటాడు, ఏ ఇశ్రాయేలులారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెళ్ళండి ఈసారి యుద్ధానికి. ఇశ్రాయేలు ప్రజలందరూ సమాజంగా కూడుకొని భయంకరంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి
ఈసారి ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళారండి. ఈసారి యుద్ధం ఫిలిస్తీన్ని తరిమి తరిమి కొట్టేశారు ఇశ్రాయేలు. మీ విజయానికి కారణం ఏంటయ్యా? ఉపవాస ప్రార్థన. దానియేలు దగ్గరికి వెళ్ళండి. దానియేలు 70 సంవత్సరాలు యూదులు బబులోని చెరలో ఉన్నారు. ఆ బబులోని చెరలో నుంచి వారు విడుదల పొందుకోవడానికి నువ్వేం చేశావు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశా, విడుదల వచ్చింది. దేవుడు నా ఉపవాసం ఉన్న ప్రార్థన ఆలకించి యూదులందరినీ బబులోని చెర నుంచి విడిపించేశాడు. పితరులు విజయాల వెనక కారణం ఉపవాస ప్రార్థన. మారాలి. ఎలా మారతారు? నువ్వు ఉపవాస ప్రార్థన ఉండడం ప్రారంభించు. నీ కుటుంబంలో నువ్వు ఉపవాసం ఉండు. ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చెయ్యి. ఆ పర్సన్ కొరకు, కుమారుడా కుమారు కొరకు కానీ, భర్త కొరకు కానీ ఉపవాసాలుండి ప్రార్థన చేయి. ఎంతటి కఠినాత్ముడైనా, ఎంతటి కరుడు కట్టిన వాడైనా, ఎంతటి బండలాంటి హృదయం కలిగిన వాడైనా ఇట్టే మారిపోతాడు. ఉపవాస ప్రార్థన. కానీ సాతానుగాడు ఉపవాసం ఉంచడానికి ఇష్టపడనీడు. ఎప్పుడు లేని ఆకలి ఎప్పుడు అవుతుంది చెప్పండి? నువ్వు ఉపవాసం ఉన్న రోజు అవుతుంది. నిజం. ఈరోజు నేను ఉపవాసం ఉండాలనుకుని తీర్మానం చేసుకో. ఆ రోజు ఉదయం నుంచి ప్రారంభమైపోద్ది నీ కడుపులో ఎలకలు పెరిగెత్తడం. నిజం. మీరు కావాలంటే ఒక రోజు ప్లాన్ చేయండి. నేను రేపు ఎల్లుండి ఉపవాసం ఉండాలి మైండ్ సెట్ పెట్టుకుని ఉండు. ఎల్లుండి ఉదయం నుంచే ప్రారంభమైపోద్ది. ఈరోజు అనుకుంటే ఏమే సాతానుగాడు, ఈరోజు తినుకుంటే ఏమే బాగా చేసింది ఈరోజు భోజనం, బాగా మంచి వాసన వస్తుంది ఈరోజు. ఒక్కరోజు అనుకుంటే ఏం కాదులే, ఒక్కరోజు చేయకుంటే ఏం కాదులే, ఈ పూట ఉపవాసం ఉంటే ఏం కాదులే సాతానుగాడు. నువ్వు రాజీ పడి తినేంత వరకు నేను సాతానుగాడు నీ పక్కనే ఉండి తిను వాసన చూడు ఎట్ట వస్తుందో, బోండాలంట, ఇడ్లీలంట, ఎర్ర చట్నంట, గుడ్డు దోశ అంట, చూడు తినమ్మా, తింతల్లి, రేపు ఉందులే కానీ, రేపు చేద్దులే కానీ. ఇంతటితోనే అయిపోయిందా? ఈరోజే అయిపోయిందా? ఇప్పుడే రావాలా భక్తి? రేపు చేద్దులే, ఎల్లుండి చేద్దులే. నాన్నతోనే ఉంటాడు నీ పక్క నుండి, నాన్నతోనే ఉంటాను. నువ్వు రాజీ పడేదాకా ఇడికి నిద్ర రాదు. నువ్వు వెంటనే ఒరే సాతానా బాగా నేను నానుతున్నావు కానీ నీ పని చెప్తారా, ఇద్దరం కలిసి మోకాలు వేద్దాం రాను. ఒరే సాతానా బాగానే నన్ను ఉపవాసంలో నుంచి బయటికి లాగాలని బాగా ప్లాన్ చేస్తున్నా కానీ ఓ పని చెయ్యి, ఇద్దరం కలిసి మోకాలు వేద్దామా రా. నేను మోకాలు వేస్తున్నాను, నా ఎనికిడుతున్నావు కానీ నువ్వు నాతో పాటు ఎత్తురాను. నువ్వు నాతో పాటు ఎత్తు, ఉపవాసం ఉన్నావురా అను. అడ్రస్ లేకుండా మెడ్రస్లో తేల్తాడు. నిజం. ఇంక నీ ప్రార్థన ఎంత మూవ్ అవుతుందో ఇంక నీకు అనిపిది. ఒక్కసారి మోకలేసి ప్రార్థన చేయడం ప్రారంభించు, నీ ఆకలి పటాపంచలైపోద్ది, నీకు వ్యర్థమైన ఆలోచనలు పటాపంచలైపోతాయి, నీ మనస్సు నీ దృష్టి దేవుని మీదకి వెళ్ళిపోద్ది. నువ్వు మోకాల మీద నుంచి లేచేంత వరకు ఈ కడుపు కూడును కోరదు. అనుభవించాను కనుక చెప్తున్నా. ఉపవాస ప్రార్థన అంటే సాతానుగాడికి భయం. ఎందుకో చెప్పనా? అది నీ జీవితాల్లో విజయాలను తీసుకొస్తుంది, అది నీ బ్రతుకును మార్చేస్తుంది, అది నీ కుటుంబాన్ని మార్చేస్తుంది, అది నీ పరిస్థితులు తారుమారు చేస్తుంది. అందుకే సాతానుగాడికి ఉపవాస ప్రార్థన అంటే భయము. ఎవరిని ఉండనివ్వకుండా వాడేం చేస్తాడు? లాగేస్తా ఉంటా. కనుక నా ప్రియులారా, నేను చెప్పదలిచిన మాట, ఎస్తేరు జీవితంలో ఉన్న మంచి గుణగణం ఏంటయ్యా అంటే ఏంటి చెప్పండి? ఉపవాస ప్రార్థన. నడుంగడదాం,
ఉపవాస ప్రార్థన పట్ల నిర్లక్ష్యత కలిగి ఉన్న వాళ్ళంగా మనం ఉంటున్నామేమో. ఉపవాస ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడని వాళ్ళుగా ఉంటున్నామేమో. ఉపవాసం ఉండడానికి మన శరీరాలను మనం సిద్ధపరచుకునే వారిగా ఉంటున్నామేమో. ఉండాలనుకుంటూ రాజీ పడిపోతున్న మనస్తత్వం కలిగి ఉంటున్నామేమో. ఉపవాస ప్రార్థనే ఉండడానికి ఇష్టపడని వారుగా మనం ఉంటున్నామేమో. నా ప్రియమైనటువంటి దేవుని వారులారా, కఠినమైన జటిలమైన సమస్యలన్నిటికీ పరిష్కారం ఉపవాస ప్రార్థనే. ఎన్నో రెఫరెన్స్ చూపించగలను నేను. ఉపవాస ప్రార్థనే. కనుక ఇకనైనా ఉపవాసాలు ఉందాం. ఒక డేట్, ఒక సమయం నిర్ణయించుకోండి, ఏర్పాటు చేసుకోండి. ఉపవాసాలుండి ప్రార్థించడం ప్రారంభించండి. ఒక సమయాన్ని కేటాయించండి, ఒక తేదీని కేటాయించుకోండి, ఒక దినాన్ని కేటాయించుకొని వేరే ఆలోచన ఏది లేకుండా నీ సమస్య ఏది? నీ భర్త మారాలా? నీ పిల్లలు మారాలా? నీ పిల్లల భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాల? నీ కుటుంబంలో సమాధానం రావాలా? నీ స్థితిగతులు మార్పు చెందాలా? రక్షణ లేని వాళ్ళు రక్షణలోకి రావాలా? బాప్తీసాలు పొందిన వారు బాప్తీసాలకు రావాలా? నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల కావాలా? నీ భక్తిలో బలపడాలా? పెట్టు ఉపవాస ప్రార్థనలో సమస్యను ఎత్తి ప్రార్థన చేయి. కార్యాలు నీకు తెలియకుండా నీ వెనకల జరిగిపోతా ఉంటాయి. నీకు తెలియకుండానే నీ వెనకల దేవుని కార్యాలు జరుగుతుంటాయి. ఉపవాస ప్రార్థన అంత శక్తి ఉంది ప్రియులారా. ఉపవాస ప్రార్థనలు అంత బలం ఉంది ప్రియులారా. ఉపవాస ప్రార్థన అంత సామర్థ్యత ఉంది. అందుకని యేసు ప్రభువుల వారు కూడా అంటాడు కదా, శిష్యులు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేక బోధకుడా, ఈ దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోతున్నాను అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేస్తాడు. శిష్యులు అడుగుతారు, బోధకుడా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం? యేసు ప్రభు అంటారు, ఉపవాస ప్రార్థన వలన ఎట్టివై సాధ్యం. ఉపవాస ప్రార్థన వలన ఎట్టి సాధ్యం. ఈరోజు మనిషిలో ఒక త్రాగుడు అనబడిన వ్యసనానికి బానిసను చేసి ఆ మనిషిని మగ్గు పెడుతున్నది ఎవరో? సాతాన్. జారత్వం అనే వ్యసనములో బానిసను చేసి మగ్గు పెడుతుంది ఎవరో? సాతాన్. త్రాగుడే కానీ, జారత్వమే కానీ, వ్యభిచారమే కానీ, ఏది జోదమే కానీ, ఈరోజు వీటన్నిటిని మనిషికి ఒక బానిసనగా చేసేసింది సాతాన్. ఇప్పుడు మనము ప్రార్థన చేస్తే ఎవరి మీద పడితే ఎఫెక్ట్? ఆ బిడ్డలకు వాడి నుంచి విడుదల వస్తుంది. ఆ సాతాన్ చేతి నుంచి విడుదల వస్తుంది, అపవాది చేతి నుంచి విడుదల వస్తుంది, ఆ సైతాన్ గారి చేతి నుంచి విడుదల వస్తుంది. నువ్వు ఉపవాసం చేసి ఆ పర్సన్కి. కనుక ఉపవాస ప్రార్థనకు పెద్దపీట వేయండి. ఉపవాసాలుండి ప్రార్థన చేయడానికి మీ మనసులు కట్టండి. ఉపవాస ప్రార్థనలు చేసుకోవడానికి మీ హృదయాలను దృఢపరచుకోండి. ఒకటి, ఎస్తేర్లో ఉన్న మంచి లక్షణం ఏంటి? ఉపవాస ప్రార్థన. ఎలా అహశ్వరోషును మార్చగలిగిందయ్యా అంటే, ఎలా అక్రూరత్వం కట్టిన, కరుడు కట్టిన పండలాంటి వ్యక్తిని మార్చగలిగిందయ్యా అంటే, ఎలా ఎస్తేరికి అనుకూలంగా అహశ్వరోషు మారాడు అంటే, అందుకు గల కారణం ఉపవాస ప్రార్థన. ఎస్తేరి జీవితంలో ఉన్న ఉపవాస ప్రార్థించు, నీ కుటుంబం కట్టబడద్ది. ప్రార్థించు, నీ భర్త బ్రతుకు మారిపోద్ది. ఉపవాస ప్రార్థించు, నీ కుమారుడి జీవితం మారిపోద్ది. ఉపవాసం ఉండి ప్రార్థించు, నీకు ప్రతికూలంగా నీకు ప్రతికూలంగా ఉన్నవన్నీ అనుకూలంగా మార్చబడతాయి. ఉపవాసం ఉండి ప్రార్థించు, అపవాది, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల దొరుకుతుంది. ఉపవాసం ఉండి కనీసం ఒక్కరోజు, వీక్లీ 1 టైం, వారంలో ఒక్కరోజు డేటు, సమయాన్ని కేటాయించుకొని ఉపవాసాల నుండి ప్రార్థించండి. తప్పకుండా మీ కుటుంబాల్లో దైవ దీవెన, దైవ ఆశీర్వాదం, దైవ మేలులు పొందుకుంటారు. పొందుకున్నాము గనుక చెప్తున్నాను. పొందుకున్న వారు బైబిల్లో బోరుడంతమంది ఉన్నారంటున్నా. నేను కట్టుకథలు చెప్పట్లేదు. ఒక నెహెమ్యా బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఉపవాస ప్రార్థన అతని విజయ రహస్యం. దానియేలు ఉపవాస ప్రార్థన విజయ రహస్యం. సమూయేలు ఉపవాస ప్రార్థన విజయ రహస్యం. ఎజ్రా ఉపవాస ప్రార్థన విజయ రహస్యం.
బైబిల్ గ్రంథంలో దాదాపుగా ఉపవాస ప్రార్థనలతోనే విజయాలు పొందుకున్న వారుగా అనేక మంది ఉన్నారు. ఉపవాస ప్రార్థన ఉండడానికి మన మనస్సులు, మన హృదయాలు సిద్ధపరచుకోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. రెండో మాట చెప్పి ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం, ఎస్తేర్లో ఉన్న మరొక అద్భుతమైన క్వాలిటీ. ఈ క్వాలిటీస్ని బట్టి అంతలో క్రూరుడు, మూర్ఖుడు, కరుడు కట్టిన వాడు కూడా మార్చి ఎస్తేరుకి అనుకూలంగాను మార్చబడ్డాడండి. చూడండి, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుతున్నా చూడండి. ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించి విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలనని కోరుకొనుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను. ఎస్తేరు మాట ప్రకారం జరుగునట్లు హామాను చేయు వలయునని త్వరపెట్టమని రాజునకు సెలవీయగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందుకు వచ్చిరి. జాగ్రత్తగా నేను వివరిస్తాను. కొన్ని మాటలు ఇక్కడ నేను వివరిస్తాను, జాగ్రత్తగానండి. ఎస్తేర్లో ఉన్న మనకు అద్భుతమైన క్వాలిటీ మనకు కనబడుతుందండి. మొర్దెకై ఏం చెప్పాడు? ఎస్తేర్, యూదా జాతి అందరి మీదకి ఏమొచ్చింది? ప్రాణాపాయకరం, ప్రమాదం వచ్చి పడింది. నువ్వు వెళ్ళి ఇప్పుడు ఎవరి ఎదుట నిలబడాలా? ఆశ్వరోషు ఎదుట, చక్రవర్తి నీ భర్త అయిన ఆశ్వరోషు ఎదుట నిలబడి ఆశ్వరోషుతో ఏం చేయాలా? మాట్లాడాలా అన్నాడు. ఎస్తేర్ దానికి ఏం చేసింది? పోయి నిలబడితే లేపేస్తారనింది. పోకపోతే నీవు నీ తండ్రి ఇల్లంతా నశించిపోతారన్నాడు. దాంతో ఎస్తేర్ ఏం చేసింది? అయితే ఉపవాసాలు ఉండండి, పోయి నిలబడతానన్నది. మెట్టుకు ఉపవాసాలుండి ప్రార్థన చేసుకొని మెట్టుకెళ్ళి ఎక్కడికి వెళ్ళి నిలబడింది? రాజు ఎదుటికెళ్ళి నిలబడింది. రాజు రానే వచ్చాడు, దండాన్ని ఎత్తి చూపించాడు. బంగారు ఆ దండాన్ని ఎత్తి ఎవరి వైపు చూపించాడు? ఎస్తేరు వైపు చూపించాడు. ఎస్తేరు వైపు ఆ దండం తీసుకొచ్చి ఎస్తేరు దగ్గర వైపు చూపించి, ఎస్తేర్, అదే ఇప్పుడు మనం చదువుకున్న మాట, నీ మనవేంటి? ఎస్తేర్ అక్కడ చూడండి 3వ వచనం. 5వ అధ్యాయం రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించిన ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందు నాకు రాజువైన తామును హామానును నేడు రావాలనని కోరుకున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఉన్న సమస్య ఏంది? నువ్వు చేసేది ఏంది ఎస్తేర్? యూదులు ఆడ ప్రాణాపాయాలతో ఉన్నారు. తాకీదులు కూడా 127 సంవత్సరాలకు వెళ్ళిపోయాయి. ఎప్పుడు యూదులందరూ లేపేస్తారో కూడా తెలియదు. ఆశ్వరోజుతో మాట్లాడరమ్మంటే, ఆశ్వరోజు దగ్గరికి వెళ్ళి మాట్లాడరమ్మంటే ఏం మాట్లాడుతున్నావు? నీ శత్రువు యూదులందరినీ లేపేయాలనుకున్నా హామానును చక్రవర్తిని దేనికి రమ్మంటున్నావు? విందుకు రమ్మంటావా? బయట పరిస్థితి ఏంటి? నేను ఏమని మాట్లాడడానికి పంపించాము, నువ్వేం మాట్లాడుతున్నావు? ఉపవాసాలుండి, కడుపులు మార్చి, కన్నీరు కార్చి, ఏడ్చి ఎస్తేరేలు నిలబడుతుంది, బంగారు దండం ఎస్తేరు వైపు చూపాలి. ఎస్తేరేలు నిలబడుతుంది, ఎస్తేరు వైపు బంగారు దండం చూపాలి. ఎస్తేరు నిలబడుతుంది, ఎస్తేరు వైపు బంగారం చూపాలి. ఈవిడ కూడా ప్రార్థన చేసింది. ఎస్తేరు, ప్రభువా, నేను నిలబడుతున్న ఆ బంగారు దండం నా వైపు చూపండి, నేను నిలబడుతున్న ఆ బంగారు దండం నా వైపు చూపండి అని ప్రార్థన చేసి కన్నీళ్ళు గార్చి కడుపు మార్చుకొని ఉపవాసాలని ప్రార్థన చేసి వెళ్ళి నిలబడింది. నిలబడంగానే దేవుడు ఆమేన్ అన్నాడు. బంగారు దండం ఎవరి వైపు చూపబడింది? ఎస్తేరు వైపు చూపబడింది. ఇప్పుడు ఎస్తేరు ఏమడగల? ఏమడుగుతుంది? ఏమడుగుతుంది? ఇంకొక మాట కూడా చూడండి. అదే ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. 5:8 చదవండి. రాజు అయిన తామును హామానును
మీ నిమిత్తం నేను చేయబో విందునకు రావలేను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమందు నేను చేయుదును. ఇదే నా మనవి, నా కోరికను. మొదటిసారి విందుకు పిలిచింది కదా. మొదటిసారి రాజా నువ్వు హామాను ఇద్దరు ఎక్కడికి రండి, నేను ఏర్పాటు చేసే విందుకు రండి, ఇదే నా కోరికనింది. అది ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాల్లో మొదటిసారి విందుకు పిలిచింది. మొత్తానికి అహశ్వరోష్ అనబడిన తన భర్త మరియు తనతో ఉన్నటువంటి హామాను, ఎస్తేరుకి వ్యతిరేకి లేకుంటే యూద ప్రజలకు వ్యతిరేకైన హామాను ఇద్దరు దేనికి వెళ్ళారు? విందుకి వెళ్ళారు. బాగా చేసి పెట్టింది. కుతికిలి కాడికి అన్నట్టు తిని పెట్టింది. సంతృప్తిగా సమృద్ధిగా ఇద్దరు తిన్నారు. తిన్న తర్వాత రాజు వచ్చి, ఎస్తేర్ బాగా ఒక పొల తీసుకొని కుట్టుకుంటా, ఎస్తేర్ అద్భుతంగా ఉంది నీ భోజనం, సూపర్ చేసిన, మందు ఉంటుంది, మళ్ళీ ద్రాక్ష రసం కూడా ఉంటుంది వాళ్ళకి, ఎక్సలెంట్, సూపర్, వింది ఎంత బాగుందా చెప్పేస్తారు. నీ కోరికని చెప్పు ఎస్తేర్, నీ కోరికని చెప్పు, నా రాజ్యంలో సగభాగం ఇస్తా అన్నాడు. మనోడు కడుపు నిండకి దీన్ని తాగి మళ్ళీ అడిగాడు. ఇప్పుడైనా ఏమనాలా? చస్తున్నారయ్యా నా ప్రజలాడా, స్టార్ట్ చేయాలా లేదా? రేపటి దినాన ఇంకొక విందు ఏర్పాటు చేస్తున్నా, నువ్వు హామాన్ మళ్ళా రండి. అదే ఇప్పుడు చదివింది. రాజా ఇంకొక విందు ఏర్పాటు చేస్తున్నా, నువ్వు హామాను రేపటి దినాన విందుకి రండి. మరలా విందుకు పిలుస్తుంది గలిరాలు. ఇప్పుడు మీరు చదివారు కదా 5వ అధ్యాయం మీద వచ్చిన రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయబో విందునకు రావలెను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు అనెను. చాలండి. రెండోసారి దేనికి పిలిచింది? మరలా రెండోసారి విందుకు పిలిచింది ఎస్తేర్ ఇద్దరిని, అహశ్వరోషుని హామానుని ఇద్దరిని రెండోసారి విందుకు పిలిచింది. ఇప్పుడు 7వ అధ్యాయంలోకి రండి. 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి. రాజు హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా, రెండోసారి విందు అది. రాజు ఎస్తేరు, రాణి నీ విజ్ఞాపన ఏంటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవేంటి? రాజ్యంలో సగమట్టుకు నీకు అనుగ్రహించేదనని రెండవ నాడు ద్రాక్షరసపు విందులో ఎస్తేరుతో అనెను. 3వ వచనం కూడా చూద్దాం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు, ఇక్కడ తెరుస్తుంది ఎస్తేరు నోరు. ఇప్పుడు వాపన అవుతుంది ఎస్తేరు. ఏమని మాట్లాడుతుంది చూడండి. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చారు. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల రాజు అయిన సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణమున నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరించుటకు, అతము చేయుటకు, చేయబడి నశించుటకు నేనును, నా జనులు అంటే యూదులు అమ్మబడిన వాళ్ళం. హామాను అనబడిన ఒక వ్యక్తి ఓపెన్ అవుతుంది వస్తే రెండో విందులో. బాగా సమృద్ధిగా తిన్నాక, ద్రాక్షరసం తాగినాక రెండో విందులో ఓపెన్ అవుతుంది. మొదటి విందును ఓపెన్ కాల. అసలు మొదట ఏం చేసింది? విందుకు రమ్మని అడిగింది. బంగారు దండం ఎత్తి చూపించినప్పుడు విందుకు రమ్మనింది. విందుకు వచ్చి తిన్నాక మరలా ఏమడిగింది? విందుకు రమ్మనింది. రెండోసారి విందుకు వచ్చినప్పుడు ఇప్పుడు ఓపెన్ అవుతుంది. రాజా, నశించుటకు మేము అమ్మబడిన వారం. అక్కడ ఒక మాట అంటే దండేస్తారు, హృదయాన్ని శృతి మెత్తగా తాకే మాట అంటది. అప్పుడు రాణి అనేస్తారు ఇలాగ ప్రత్యుత్తరం, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను
నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకు, హతము చేయబడి నశించుటకు నేను నా జనులు అమ్మబడిన వారం. మేము దాసులముగాను దాసురాండ్రులుగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా నుందును. ఎలనగా మా విరోధి తప్పించుకున్నటకే మేము రాజుకు తమరి శ్రమపరుచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసును దృఢపరుచుకున్న వాడెవడు, వాడేడి అని రాణి అయిన ఎస్తేర్ని అడగా, ఎస్తేరు మా విరోధియకు ఆ పగవాడి దుష్టుడైనా శత్రుని ఎట్ట కొడుతుందో చూడు, శత్రుని ఎట్ట కొడుతుందో చూడు. ఎస్తేరు హామానికి మొదట ముద్ద పెట్టింది, రెండో ముద్ద పెట్టి శత్రుని కొడుతుంది. శత్రుని ఎట్ట ఇరికిస్తుందో చూడేస్తారు, ఎట్ట డీల్ చేస్తుందో చూడేస్తారు అహష్వేరోషుని. ఆ మొదటి రోజు బంగారు దండము ఎత్తి చూపించినప్పుడే, రాజా నా జనులు నన్ను అమ్మబడిన వారం, మా ప్రాణాలు రక్షించని ఆ రోజు అడగొచ్చుగా. విందెందుకు? మళ్ళా రెండోసారి విందెందుకు? ఆ విందుకు హామాను పిలవడం ఎందుకు? ఎస్తేరు జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నా. తల్లిదండ్రులు లేనిది, పేదరిక జీవితాన్ని కొనసాగిస్తున్నది, బానిసగా వచ్చింది, అన్న ఆధీనంలో పెంచబడింది. ఏం ఉపయోగిస్తుంది? బుర్ర, జ్ఞానం. ఎస్తేరు జ్ఞానం చూడేముందో. మొదట్లో మనకి ఎస్తేరు పిచ్చిదిలాగానే కనపడింది. అవకాశం దొరికితే వాడుకోకుండా ఏందిరా అని బుర్ర ఉపయోగిస్తుంది ఎస్తేరు. జ్ఞానం పెడుతుంది, జ్ఞానం ఉపయోగిస్తుంది. ఎక్కడ మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు ఈ రాజు దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలా, ఎప్పుడు రాజుతో ఈ విషయాన్ని చెప్పాలా, ఎలాంటి సందర్భం అయితే బాగుంటుంది, ఎలాంటి రోజు అయితే బాగుంటుంది, ఎలాంటి స్థితి అయితే బాగుంటుంది, ఎవరెవరు ఉంటే బాగుంటుంది. ఇది వండర్ఫుల్ జ్ఞానంతో కూడినది ఎస్తేర్. మామూలు జ్ఞానం కాదు ఎస్తేర్ది. నా విరోధి అయిన మా విరోధి అయిన దుష్టుడైన ఈ హామానే మా ప్రాణాలు తీర్చుచున్నాడని ఇరికించేసింది అహష్వేరోషు ముందు. ఎంత జ్ఞానం ఉపయోగించింది ఎస్తేర్. అక్కడ అడుగుంటే పరిస్థితులు వేరేలా ఉండేయేమో, మొదటి విందులో అడుగుంటే పరిస్థితులు ఇంకోలా ఉండేయేమో. రెండో విందు దాకా తీసుకొచ్చింది, రెండో విందులో ఓపెన్ అయింది. జ్ఞానం ఒక వ్యక్తిని మార్చడానికి కావాల్సింది జ్ఞానం. బైబిల్ అంటది, జ్ఞానవంతురాలు తన ఇల్లు చెప్పండి కట్టును, మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లుని ఓడ పెరుక్కుంటుందంట. ఇంకెవరు అవసరంలే. మూర్ఖురాలంట తన చేతులతో తన ఇల్లుని, తన చేతులతో తన కుటుంబాన్ని, తన చేతులతో తన బ్రతుకుని పతనం చేసుకుంటుందంట. మూర్ఖురాలు. జ్ఞానవంతురాలైతే ఇల్లు కడద్దంట. ఎస్తేరు ఏం వాడింది? జ్ఞానం వాడింది. తన జాతి ప్రమాదంలో, అపాయంలో ఉందని తొందరపడలా, ఎక్కడ మూర్ఖంగా ప్రవర్తించలే, ఎక్కడ సమయోచితంగా జ్ఞానాన్ని ఉపయోగించింది. అందుకే అలాంటి క్రూరుడు సైతం మారిపోయాడు, మూర్ఖుడు సైతం మారిపోయాడు, కఠినాత్ముడు సైతం మారిపోయాడు, కర్రుడు కట్టినవాడు సైతం మారిపోయాడు, బండలాంటి హృదయాలు కలిగిన వాడు సైతం మారిపోయాడు. ఎస్తేరుకు అనుకూలంగా మారాడంటే ఈవిడ అద్భుతమైన జ్ఞానం కలిగింది. మన కుటుంబాలు కట్టబడాలన్నా మనం ఉపయోగించాల్సింది ఏంటి చెప్పండి? మా అమ్మ నేను ప్రార్థనకు రాకున్నాను అనుకో,
మా అమ్మ నాతో ఏం చెప్తా తెలుసా, నువ్వు ప్రార్థనకు వస్తే నీకు ఒక పొద్దుతిరుగుడికి ఇత్తనాల ప్యాకెట్, ఒక బట్టనాల ప్యాకెట్ జోపు సొగానికి పోసి ప్రార్థన తీసుకొచ్చింది మా అమ్మ. ప్రార్థనకి ఎట్లా తీసుకురావాలా, మా అమ్మ ఎట్లా తీసుకొచ్చింది, ఆవిడ జ్ఞానం అది. మరి ఎప్పుడైనా నేను ఏదైనా మొండికేసినాక మారమేసినా అనుకో, మా అమ్మోళ్ళు ఈ బెత్తలు అప్పుడప్పుడు సువార్త కుడికి బయటికి వెళ్తూ ఉంటారు ప్రాంతాలకి. మా అమ్మ కూడా వెళ్తుంది కదా, నూరా నాన్న నూరారా అంటది. నేను రాను కూడను, నేను లేదు, నాకు అప్పుడు క్రికెట్ పిచ్చిగా క్రికెట్ ఆడుకోవాలి అది ఇది అని అనుకో. మా అమ్మ అంటది, నువ్వు వస్తే నీకు 100 రూపాయలు, నువ్వు వస్తే నీకు ఇది తీసిస్తా, నువ్వు వస్తే నీకు ఇది కొని పెడతా. జ్ఞానం కావాలి. భర్త మారాలంటే జ్ఞానం కావాలి, పిల్లలు మారాలంటే జ్ఞానం కావాలి, కుటుంబం కట్టబడాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము కలిగినటువంటి స్త్రీ చేతుల మీదుగా కట్టబడిన పిల్లలు ఉంటారండి. ఆ జ్ఞానం మీద కట్టబడుతున్న భర్త ఉంటాడండి. ఆ జ్ఞానం మీద కట్టబడుతున్న కుటుంబం ఉంటుందండి. అద్భుతంగా కనపడద్ది, సుందరంగా కనపడద్ది. జ్ఞానవంతురాలు కడితే ఆ ఇల్లు మామూలుగా ఉండదు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆవిడ పేరు అబిగాయిలు. ఆయన భర్త పేరు నాబాలు. మీ బాలు కాదు, ప్లాస్టిక్ బాల్, టెంపర్ బాల్ కాదు, నాబాలు. పేరే నాబాలు. ఆయన భార్య పేరే అబిగాయిలు. ఈయన గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలిసిన, మోటోడంట. చదువుతామా? చదవండి, బాగుంటుంది. క్లోజ్ చేసే ఎండింగ్ ప్రసంగంలో ఉన్నాం కదా. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మూడో వచనం చదవండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగాయిలు. ఈ స్త్రీ అంటే సుబుద్ధి గలదంటే జ్ఞానం గలది. సుబుద్ధి, మంచి జ్ఞానం, జ్ఞానం గలది. రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండెను. ఎలాంటోడంటే నాబాలు? మోటోడంటే బండ, మూర్ఖుడు, జ్ఞానం లేనోడు, బుద్ధి లేనోడు, వివేకం లేనోడు, మొరటితనం కలిగినవాడు. మొరటితనం. ఇంకా ఏముంది అక్కడ? దుర్మార్గుడు అంట. ఇలాంటోడిని కలిగి ఉన్నది ఒక స్త్రీ, ఆవిడ పేరు అబిగాయిలు. ఒకరోజు దావీదు కర్మేలు అనబడిన ప్రాంతానికి వెళ్ళాడు. అప్పుడు దావీదు అనబడిన ఈ వ్యక్తి కర్మేలు కాదండి, గమనించండి. దావీదు అనబడిన వ్యక్తి చూడండి మీరు, 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. అక్కడే 4 నుంచి చదువుదాం. నాబాలు గొర్రెబొచ్చు కత్తిరి వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఎట్లా, నేను మీరు కర్మేలో ఉన్న నాబాలు యొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకున్న నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగా కని పలికి ఈ వర్తమానము తెలియజెప్పమని, నీ యొద్ద గొర్రెబొచ్చు కత్తిరించు వారున్నారు సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరును మా దగ్గర నుండగా మేము వారికి కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలో ఉన్నంత కాలం వారు ఏది పోగొట్టుకోలేదు. నీ పని వారిలో నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకు నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా నాబాలు, దావీదెవడో, యెషై కుమారుడెవడో
తమ యజమానుల విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకుని అన్నపానాలు, నా గొర్రెపొచ్చు కత్తిరించుకుని వారి కొరకు నేను వధించిన పశు మాంసం తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనితో ఈ మాటలని తెలియజెప్పి, అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకునుడు అనగా వారు కత్తులు ధరించుకొని దావీదును కూడాను కత్తి ఒకటి ధరించును. దావీదు వెనకల దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగాలి తిట్లనమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానునికి కృష్ణ ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు, మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు, మేము పొలంలో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయం కానీ నష్టం కానీ మాకు సంభవింపనలేదు. మేము గొర్రెలు కాయుచున్నంతసేపు రాత్రి మగులు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతనికి ఇంటి వారందరికీ వారు కీడు చేయని నిశ్చయించున్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవనితోనూ మాట్లాడనీయడు అని. అందుకు అబిగాయిలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 200 ద్రాక్షారసపు తిత్తెలను వండిన 5 గొర్రెల మాంసములను 5 మానికల వెంచిన ధాన్యమును 100 ద్రాక్షల గెలలను 200 అంజూరపు అడుగులను గార్ధబొమ్మలను వేయించి, మీరు నాకంటే ముందుగా పోడిని మీ వెనకడు వచ్చేదని పని వారికి ఆజ్ఞాపించండి. జాగ్రత్తగా నేను చెప్తాను, వినండి. దాదాపుగా అర్థమైంది అనుకుంటాడు. దావీదు తమ శత్రువుల దెబ్బకు పారిపోయి అరణ్యమును తాంకుంటున్న వేళలో తన దగ్గర ఉన్న పనివారికి కాస్త ఏదైనా భోజనం పెట్టడానికని ఆలోచిస్తుండగా దావీదుకు ఒక వ్యక్తి గుర్తొచ్చాడు. అతడు నాబాలు. ఈ నాబాలుకు ఒకప్పుడు దావీదు ఉపకారం చేశాడు, మేలు చేశాడు, ప్రయోజనం చేశాడు. దావీదు దగ్గర నాబాలు ఉన్నంత వరకు నాబాలు అతని సొత్తంతా ఏది పోగొట్టుకొని సురక్షితంగా ఉన్నారంట. దావీదుకి నాబాలు గుర్తొచ్చాడు. నేను ఒకప్పుడు అతనికి ఉపకారం చేశానుగా, మేలు చేశానుగా, ప్రయోజనం చేశానుగా, ఇప్పుడు నేను ప్రతికూలతలో ఉన్నానుగా, సమస్యలో ఉన్నానుగా, శ్రమలో ఉన్నానుగా, నా దాసులకు కూడా కొంచెం తినడానికి ఏదైనా కావాలిగా, కనుక నాబాలు దగ్గరికి కొంతమందిని పంపి, మీరు వెళ్ళి నాబాలు దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పి ఏదైనా పట్టకరండి అంటాడు. ఏదైనా పట్టుకోరంటే మన దావీదు దగ్గర నుంచి కొంతమంది నాబాలు దగ్గరికి వెళ్ళి, నాబాలు, అయ్యా దావీదు, యెషయా కుమారుడైన దావీదు పంపించాడు. ఒకప్పుడు మీరు అక్కడ ఉన్నారు కదా, మీకు మేలు చేశాడు కదా, మీరు ఉపకారం చేశారు కదా, ఇప్పుడు ఆయన కొంత శత్రువుల తనమడాన్ని బట్టి అరణ్యంలో ఒంటరిగా బ్రతుకుతున్నారు. ఆయన దగ్గర ఉన్న దాసుడికి తినడానికి ఏదైనా కావాలి, మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఇస్తే తీసుకెళ్తామంటే నాబాలండి, ఎవర్రా? యెషయా కుమారుడు ఎవడో, దావీదు ఎవడో? మాట చూడండి, ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? దావీదు ఎవడు? అందుకే ఇతని గురించి లేఖనము బైబిల్ సెలవిస్తుంది, మోటువాడు, దుర్మార్గుడు, పనికి మాలిన వాడంట. ఈ విషయము వెంటనే వాళ్ళు వచ్చి దావీదుకి చెప్పేస్తారు, అయ్యా మేము వెళ్ళాము, నువ్వు అడగమన్నావు, అడిగాము, ఎవడు యెషయా కుమారుడు, ఎవడు దావీదు కుమారుడు, నేను ఎందుకు ఇయ్యాలని నేను ఈనిపోండి అని తరిమేశాడంటే, దావీదు, రే 400 సైన్యాన్ని కత్తులు తీసుకొని సిద్ధపడండి, నేను కూడా కత్తి తీసుకొని సిద్ధపడతా, లేపేద్దాం నాబాల్ని లేపేద్దాం. కృతజ్ఞత లేదు వాడికి, మానవత్వం విలువ తెలియదు వాడికి, లేపేద్దాం రెడీగా అనగానే 400 మంది సిద్ధపడిపోయారు. దావీదు కూడా కత్తిని వేసుకున్నాడు. దావీదు వెళ్ళి నిలబడితే యుద్ధంలో ఇంకా అవతల నిలబడ్డాడు. అలాంటి బలాఢ్యుడు దావీదు వెళ్ళిపోయాడండి యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. ఈ మాట ఎవరో ఒకరు, ఈ విషయాన్ని ఎవరో ఒకరు చూసి పరిగెత్తుకుంటా నాబాలు యొక్క భార్య అయిన అబిగాయిలు దగ్గరికి వెళ్ళి, అమ్మా, దావీదు తన దూతలను మన ఇంటికి పంపాడు, ఏదైనా ఇమ్మని. నాబాలైన నీ భర్త దావీదుతో ఇలా మాట్లాడాడు. దానికి దావీదు కోపగించుకుని తన ప్రజలను వేసుకుని మనం లేపేయడానికి వస్తున్నాడమ్మా అనగానే అబిగాయిలు త్వరపడి పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళి అన్ని శ్రేష్టమైన పదార్థాలని ఇప్పుడు నేను చదివించాను కదా, వాటన్నిటిని సిద్ధపరుచుకొని దావీదు దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి సాగిలిపడిపోద్ది. దావీదును మార్గం మధ్యలో ఎదుర్కొని సాష్టాంగపడి సాగిలిపడి అద్భుతంగా మాట్లాడుతుంది అక్కడ. దాంతో దావీదు అంటాడు, అమ్మా నిన్ను బట్టి వదిలేస్తున్నా ఈరోజు,
కేవలం నిన్ను బట్టి వదిలేస్తానని చెప్పి అక్కడి నుంచి దావీదు వెనక్కి వెళ్ళిపోతాడు. నేను ఇక్కడ ఏం చెప్పానంటే, మూర్ఖుడుకు, ఆ మోటువాడికి, ఆ పనికి మాలిన వారికి ఎలాంటి భార్య ఉంది? జ్ఞానం కలిగిన, సుబుద్ధి, జ్ఞానం కలిగిన, బుద్ధి అంటే అండి జ్ఞానం. ఏ జ్ఞానం? అంటే మంచి, సుబుద్ధి కలిగిన భార్య, జ్ఞానవంతురాలైన భార్య ఉంది. ఈవిడికి కూడా అవును. ఎందుకు ఎలా? యెషయా కుమారుడు దావీదు ఎవడాడు? ఎందుకు ఎలా? దేనికి ఎలా? ఏం చేస్తాడు? రమ్మని చూసుకుందాం అనుంటే రావడం, దావీదు వేసేయడం, వెళ్ళిపోవడం, కుటుంబం అంతా పతనం. కానీ అబిగైలు ఏమాడింది? జ్ఞానం. ఎంత జ్ఞానం ఉపయోగించిందో చూడు. తన మోటు వాడైన భర్తని ఎరిగి, పనికి మాలిన వారిని భర్త అయిన అడిగి, తన కుటుంబం పతనము కాకుండానట్లు, కుటుంబము నాశనము కాకుండానట్లు, కుటుంబము కాలగర్భములో కలిసిపోకుండానట్లు ఏం ఉపయోగించింది? జ్ఞానం. జ్ఞానాన్ని ఉపయోగించి ఏం కాపాడుకున్నది? తన భర్తను. ఏం కాపాడుకున్నది? తన కుటుంబాన్ని. ఏం కాపాడుకున్నది? తన స్వాస్థ్యాన్ని. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుందంట. ఇల్లు కోల్చబడాలన్నా, ఇల్లు కట్టబడాలన్నా, తల్లులారా, మీ జ్ఞానం మీద డిపెండ్ అయి ఉంటుంది. మూర్ఖుల మాదిరిగా ప్రవర్తించొద్దు. ఇంట్లో మొరటి వాళ్ళలాగా ప్రవర్తించొద్దు. జ్ఞానం ఉపయోగించండి. భర్త దగ్గర ఎప్పుడు మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడితే పని అవుతుంది. మనోళ్ళు ఉంటారు, భర్త పని నుంచి ఇంటికి రాగానే, ఏమన్నాయి నాకు ఈరోజు ఒక జత కొని పెట్టవా? ఏండోయ్ ఈరోజు నన్ను ఆడికి తీసుకెళ్ళవా? ఏండోయ్ ఈరోజు నేను అక్కడికి పోతాను. పని అంతా ఒళ్ళు ఓనం చేసుకుని, రెక్కలు ముక్కలు చేసుకొని, కష్టపడి పని చేసుకుని వచ్చినోడి కాడ కూర్చొని వచ్చను. కొనిపెట్టు, తీసుకెళ్ళు, ఇడిచిపెట్టు, పోదామా అన్నాం అనుకో, ఈయనకి ఎంత పెరుగుతుంది చెప్పు? బీపీ ఎంత పెరుగుతుంది మీరు చెప్పండి? అప్పుడు దాకా కంట్రోల్ ఏమైనా ఉంటుంది. ఆ దెబ్బతో పెరిగి వెంటనే ఏమంటారు? లేచి ఫస్ట్ నీకేమనిపిస్తుంది చెప్పు? వెంటనే ఏంది నా మీద జరుగుతాడు? పెడతారా తిందు మూలలో తుపటేసి ముడుక్కుంటివి. మనోడికి ఇంకా మండిపోతాయి, ఇంకా కాలిపోయి, ఇంకా రేగిపోయి, పక్కన ఉన్నది ఏంటి? పక్కన రోకల బండో, కర్రో, ఏది దొరికితుంది బాధడానికి మీదకి వచ్చేస్తాడు. ఇంత జరిగిన తర్వాత నువ్వు గుమ్ముకుంటావా? నన్ను కొట్టడానికి కూడా వెనకాలేదు, పట్టు సర్దు. కొట్టడానికి కూడా వెనకాలేదు. నువ్వు ఇచ్చి కొట్టేసిన ఏంటి? నా తల్లే నన్ను కొట్ల, నా నాయనే నన్ను కొట్ల, మా అమ్మే నన్ను కొట్ల, నువ్వు నన్ను కొడతావా? ఉండనుగాక ఉండను. ఇంత చేసిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారు? మరి ఏం చేయాలి చెప్పు? వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాదు. న్యాయం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. తల్లి, తండ్రి, కొడుకు ఒక్కటైనా మీద కుమ్మక్కైనా అంటావు నువ్వు. ఎక్కడ జరిగింది మిస్టేకు? ఎట్లా చెప్పాలా? భర్తకి ఏదైనా మాట్లాడి ఎలా మాట్లాడాలా? వస్తున్నాగానే వేడిగా నీళ్ళు కాగబెట్టాలి. తను స్నానం చేసిన తర్వాత ఫస్ట్ నీళ్ళు ఇవ్వాలి తాగడానికి. ఏదైనా కూలింగ్ వాటరో, లేదంటే ఏదైనా జ్యూసో, ఏదైనా నిమ్మరసం ఇస్తే తాగుతాడు. కొంచెం వేడి నీళ్ళు పెడితే సేద తీర్చుకుంటాడు. కొంచెం రెస్ట్ తీసుకున్నాక, సేద తీరినాక తింటావయ్యా అని అడగాల. తిన్న తర్వాత పడుకునేటప్పుడు, తినేటప్పుడు కూడా మాట్లాడ మాకు. ఆ గిన్నె మొహం పగులుతుంది. పప్పుచారో, ఆ వేడి అన్నం
మొహం మీద కొడతారు. ఎందుకు? తినేటప్పుడు ఇప్పుడు మాట్లాడకూడదు. తినంత అయిపోయినాక పడుకునేటప్పుడు ఏమయ్యా రేపేంది పరిస్థితి, మాటలు కలుపుకుంటూ వచ్చి మాట్లాడి పని అవదా? ఏ గొడవ లేకుండా, ఏ తగాదా లేకుండా, ఏ సమస్య లేకుండా పని అయిపోద్ది. అది జ్ఞానవంతురాలు చేసే పని. కూర్చోడం రావడం వేసుకుంటేవి. నువ్వెంత అంటే నేనెంత అంటివి. నేను పురుషుని కదండి, నేనేం తక్కువ తిన్నానా, నేను స్త్రీనే అంటివి. ఏమయ్యా, కుటుంబం పతనం, కుటుంబం నాశనం, కుటుంబం నా పతనం. కుటుంబంలో పిల్లలతో కూడా అట్లాగే మాట్లాడాల. ఎప్పుడు, ఏ టైం, ఏ సమయం, ఏ సందర్భం, సందర్భం, టైం, జ్ఞానం. వీడితో ఇప్పుడు మాట్లాడితే పని అయిపోద్దని నీకు అనిపించాలా. అది ఎవరితోనైనా జ్ఞానముతో కుటుంబాన్ని కట్టాలా. అత్త మామలతో కూడా అలాగే ప్రవర్తించాలి. నువ్వు ఎప్పుడు మాట్లాడాలా, ఏ సమయంలో మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, ఎక్కడ మాట్లాడాలా. 10 మంది ఉంటే పోయి అత్త మామల పరువు అనేది ఇస్తేవి, 20 మంది ఉంటే అత్త మామల పరువు అనేది ఇస్తే వాళ్ళకి మనదా? అప్పటి నుంచే నీకు వాళ్ళకి శత్రుత్వం ఏర్పడిపోద్ది. రా ఇంక చూసుకుందామంటారు. జ్ఞానం ఉపయోగించు. అక్కడ నువ్వు ఒక మాట పడినా పర్వాలా, అనిపించుకున్నా పర్వాలా, కూర్చోబెట్టి అత్తమామలకు ప్రేమగా పెడుతూ వాళ్ళని చూసుకుంటూ టైం చూసి మాట్లాడు. వాళ్ళ ప్రాణాలు ఇస్తారు మీకు. వాళ్ళ ప్రాణాలు ఇచ్చేస్తారు. వెళ్ళాల్సిన పద్ధతులు వెళ్ళిపోతే ప్రాణాలు ఇచ్చేస్తారు. వాళ్ళకి ఏముంటుంది ఇంకా? కొడుకు కోడలు మనవరాలు తప్ప వాళ్ళకి ఏం కావాలి? ఇంకా ప్రాణాలు ఇచ్చేస్తారు. నడుచుకోవలసిన రీతిలో నడిస్తే. జ్ఞానం ఉపయోగించాలమ్మా, జ్ఞానం ఉపయోగించండి. ఎస్తేరు ఉపయోగించింది ఇదే జ్ఞానం. అలాంటి క్రూరుడు, మూర్ఖుడు, పనికిమాలుడు, చెట్టునిమాలనుడు, కఠినాత్ముడు మారాడంటే ఎస్తేరు వెనకల ఉపవాస ప్రార్థనతో కూడా ఏముంది? జ్ఞానం ఉంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నన్ను అడగవలను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి. ఈ మాటలని దేని గురించి చెప్పాడే తెలుసా? జ్ఞానం. జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను మీకేమిస్తాను? జ్ఞానం. దేవుడిచ్చి జ్ఞానం పరలోక సంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా ఉంటుందో చూపించిన 2 minutes. ఒకసారి యాకోబు పత్రికలోకి రండి. మరలా రేపు దీని గురించి డిస్కషన్ లేదు కాబట్టి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయంలో సహింపవలను, కానీ మత్సరము వివాదము ఉంచుకొడిన వాడైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరుద్ధంగా మాట్లాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఎలయనగా మత్సరము వివాదమును ఎక్కడుండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చిన జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, తర్వాత సులభంగా లోబడగలిగినది, తర్వాత కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకునేది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. 2 రకాల జ్ఞానాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. భూ సంబంధమైన జ్ఞానం, దయ్యాల జ్ఞానం. ఇంకా ఏ జ్ఞానం? భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యాల జ్ఞానం అంట. గమనించారా మాట? 15వ అధ్యాయంలో ఉంటుంది. 15వ వచనంలో పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఈ జ్ఞానం భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యాల జ్ఞానం. ఈ జ్ఞానంలో ఏముందంట? అయితే
ఆ ఆ జ్ఞానములో ఏముంటుంది అంటే మీరు 14 వచనంలో చూస్తే మత్సరము, వివాదములు, అతిశయపడవద్దు, ఆ సత్యమునకు విరుద్ధంగా మాట్లాడతారు, సత్యానికి విరుద్ధంగా మాట్లాడతారు. ఒకటి, వీళ్ళ కాడ అతిశయం, గర్వం ఉంటుంది. వీళ్ళ కాడ మత్సరం ఉంటుంది, అనగా కుళ్ళు, మత్సరం ఉంటుంది. వీళ్ళ కాడ హృదయంలో సమయంలో మత్సరం, వివాదాలు ఉంటాయి. ఈ జ్ఞానం ఎక్కడిది అంటే, ఎక్కడి నుంచి వచ్చింది? ఇది భూ సంబంధమైనది, సాతాను సంబంధమైనది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానం కొన్నిసార్లు మోసాలు చేస్తుంటారు. జాగ్రత్తగానే ఒక మాట, మోసాలు చేస్తుంటారు, అన్యాయం చేస్తుంటారు, అక్రమాలు చేస్తుంటారు. వీళ్ళని మనం ఏమంటాం చెప్పండి? భలే జ్ఞానవంతుడు, భలే జ్ఞానవంతుడు. నాకు వచ్చే ఎప్పుడు ప్రశ్న, మోసం చేయడానికి, అన్యాయం చేయడానికి, అక్రమం చేసేవాడు జ్ఞానవంతుడు ఎట్లా అవుతాడు? ఒకవేళ వాడు జ్ఞానవంతుడైతే వాడు ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు? భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యాల జ్ఞానం, పైనుంచి వచ్చు జ్ఞానం. ఏం చేస్తుందంటే అక్కడే రాయబడింది, పైనుంచి అనగా దేవుడి యొద్ద నుంచి వచ్చు జ్ఞానం. పైనుంచి వచ్చు జ్ఞానం మొట్టమొదట అది ఏమవుతుందంట? పవిత్రమైనది, సమాధానకరమైనది. పైనుంచి వచ్చే జ్ఞానంలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. అది ఎలా ఉంటుంది? మృదువుగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? సులభంగా లోబడిపోద్ది. అది ఎలా ఉంటుంది? కనికరాన్ని కోరుకుంటుంది. పక్షపాతం ఉండదు అక్కడ, వేషధారణ లేదు అక్కడ. ఇది ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం? ఇది అది పైనుంచి వచ్చి, దేవుడి నుంచి వచ్చే జ్ఞానం. సులభంగా లోబడిపోద్ది, కనికరాన్ని చూపిస్తుంది, సమాధానము కలిగి ఉంటుంది. పైనుంచి వచ్చే జ్ఞానంలో ఉన్న లక్షణాలే. పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు, పవిత్రత ఉంటుంది, మృదువైనది. ఈ పైనుంచి వచ్చిన జ్ఞానం కలిగిన వాడిలో ఈ లక్షణాలు ఉంటాయి. భూ సంబంధమైనది, అపవాది సంబంధమైనది, ప్రకృతి సంబంధించిన జ్ఞానంలో అన్యాయం, అక్రమం, మోసం, పక్షపాతం, ఇంకా ఇవన్నీ, అబద్ధాలు ఆడడం, అతిశయపడడం, గర్వించడం, మత్సరాలు, ఇవన్నీ భూలోక సంబంధమైన జ్ఞానాలు. మనకు కావాల్సింది ఏ జ్ఞానం? ఈ జ్ఞానం మనలో ఉంటేనే కుటుంబాన్ని కట్టగలం. అందుకని దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి, ఇది వారికి ధారాళంగా ఇస్తాను. ఏ జ్ఞానం ఇస్తాడు? పరలోక సంబంధం, పై సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానం మనిషిని ఏం చేస్తుంది? సమాధానం. ఈ జ్ఞానం మనిషిని ఏం చేస్తుంది? లోబడిపోద్ది. ఈ జ్ఞానం మనిషిని ఏం చేస్తుంది? మృదువుగా మాట్లాడేటట్టు చేస్తుంది. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? పవిత్రత కలిగి ఉంటుంది. ఈ జ్ఞానంలో వేషధారణ ఉండదు, ఈ జ్ఞానంలో అతిశయం ఉండదు. ఈ జ్ఞానం అందరి మేలు కోరుకుంటుంది, అందరి మంచి కోరుకుంటుంది, సులువుగా లోబడిపోద్ది. ఇది జ్ఞానం. ఈరోజు సులువుగా లోబడితే ఏమంటారు? పిరికోడ్రా, సన్నాసుడ్రా. కాదురా నాయన, వాడు జ్ఞానం కలిగినవాడు, పై సంబంధమైన జ్ఞానం పొందుకున్నాడు. మనకు కావాల్సింది ఏ సంబంధమైన జ్ఞానం? ఇది ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలా. ఎప్పుడు ఇస్తాడు? అడిగితే ఇస్తాడు. ఈ జ్ఞానం ఎవరిలో ఉంది? ఎస్తేర్లో ఉంది. అడుగుదామా? జ్ఞానం కొద్దుగా ఉందయ్యా, నా కుటుంబం విషయంలో, నా పిల్లల విషయంలో, నా భర్త విషయంలో, నా జాబ్ విషయంలో జ్ఞానం లేదు. నేను అదే అడిగేవాడిని, నాకేమి ఇంత పెద్ద సంఘాన్ని ఇచ్చావు, నడిపించడానికి జ్ఞానం లేదయ్యా. సంఘం అంటే రకరకాలు ఉంటారు, నడిపించడానికి జ్ఞానం లేదయ్యా, జ్ఞానం లేదయ్యా, అజ్ఞానినయ్యా, అయ్యా నాకు జ్ఞానమి అని ఏడ్చేవాడిని. సంఘాలను మెయింటైన్ చేస్తున్నానంటే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానముతో. కుటుంబం అయితే 3 4 ఒక సంఘంలో ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. 100 మందిని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలంటే ఎంత జ్ఞానం కావాలా? పై సంబంధమైన జ్ఞానం అయితేనే దేవుడు ఇస్తాడు ఆ జ్ఞానం. కళ్ళు మూసుకొని ప్రభుని అడుగుదాం. ఎస్తేరు జీవితంలో 2 పాయింట్లు మనం ధ్యానం చేశాం. ఎస్తేరుకి ఉపవాస ప్రార్థన జీవితాన్ని కలిగింది. ఎస్తేరు జ్ఞానముతో నింపబడి ఉన్నది. చాలు తీసి, జ్ఞానముతో నిండుకొని ఉన్నది.